స్వాగతము నారదా, స్వాగతం. లోక కళ్యాణమస్తు. కూర్చుండగానే ఆవలింతలు, కుంభకర్ణుని ఆశ్రమా? నారదా, ఒక్క గడియ ముందుగా రాకపోతివే అమరవేశ్యులు నా అమోఘ వైభవాన్ని కీర్తిస్తూ నేత్రపర్వంగా నాట్యం చేశారు. ఎంత వైభవమైతేనే నీకున్న లోపం మహత్తరమేగా. లోపమా? ఈ ఏకైక వీరునకు లోపమా? ఉభయకుల దీపకునకు, త్రికాల సంధ్యావందనా తత్పరునకు, చతుర్వేద పారంగుతునకు లోపమా? ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి సర్వదా వరించే ఈ వీరవతంసునకు లోపమా? ఎన్ని లక్ష్ములున్నా ఆదిలక్ష్మి వరించిన వాడు లోకైక శ్రీమంతుడు కాగలడా? అవును, నిజమే. ఎక్కడ ఉన్నది ఆదిలక్ష్మి? పూర్వం వైకుంఠంలో, ఇప్పుడు జనకుని కుమార్తెగా భూలోకంలో. ఏమి స్వయంవరం సాటించినది ఆమెకేనా? ఎవరో సాధారణ క్షత్రియకన్య పరిణయమని ఉపేక్షించాను. ఇప్పుడు అపేక్షిస్తున్నాను. తక్షణమే పయనం. ప్రహస్త పుష్పకం సిద్ధం చేయించు. ఆజ్ఞ. బెడలెనుకోదండపాణి అడవుల బడి ముని వెంబడి బెడలెనుకోదండపాణి నడచినంత మేర వనము నందన వనమాయెను. స్వామి అడుగులిడిన పుడమి మురిసి హర్షము వర్షించెను. పతిత పావనుని పదము భవబంధ వినాశము. పాతకాల బండరాయి పడతి రూపునందెను. బెడలెనుకోదండపాణి పురవీధిని నడిచేది నడుడు కాడు హరియే. హరుని వీయు ఎత్తేది తరుణిని చేపట్టేది. ఈ వరుడే సుందరుడే అని పౌరులు రంగముల పరిపరి విధముల ప్రస్తుతించి తిలకించడ పులకించడ బెడలెనుకోదండపాణి. నిండు జాబిలి కదా నెలత జానకి వదనము. పండు వెన్నెలవాడ పడతి శ్రీ సదనము. దారంట పోయేటి దశరథ రామయ్య క్రీగంట చూడ వలపుల జేగంట మృగే. బెడలెనుకోదండపాణి వడి వడిగా ముని వెంబడి బెడలెనుకోదండపాణి. మహోన్నత కీర్తులున్న నర కిన్నర గంధర్వ గీర్వాణ యక్ష పన్నగ రాక్షస ప్రభువులందరూ ప్రయత్నించి విఫలుడైనారు. ఇంకా ఈ జనకుని శపథము చెల్లించు వీరులేరా? లేకే వీరాధి వీరుడు, విశ్వవిఖ్యాతుడు, అకలంక ప్రతాపుడు ఈ లంకేశ్వరుడున్నాడు. శివుని కొండను ఎత్తిన వానికి కోదండ మేపాటి.